మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. భారత్తో పెట్టుకుంటే బాక్స్ బద్దలైపోతుంది. ఇది డైలాగ్ కాదు, చాలా దేశాలకు తెలిసిన పచ్చి నిజం. మరోసారి బంగ్లాదేశ్ రుచి చూసింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య నడుస్తున్న క్రికెట్ యుద్ధం ఇప్పుడు మైదానాన్ని దాటి మార్కెట్లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించిన మరుసటి రోజే భారతీయ క్రీడా పరికరాల దిగ్గజం ఎస్జీ బంగ్లాదేశ్ క్రికెటర్లకు పోలుకెలేని షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన బ్యాట్లకు పేరుగాంచిన ఎస్జీ బంగ్లాదేశ్ ఆటగాళ్లతో ఉన్న అన్ని స్పాన్సర్షిప్ ఒప్పందాలను తక్షణమే రద్దు చేసుకుంది. ఈ నిర్ణయంతో టీ20 వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ సహా పలువురు స్టార్ ఆటగాళ్లు కిట్ లేకుండా మిగిలిపోయారు. అసలు ఎస్జీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న కారణాలేంటి? ఇది బంగ్లాదేశ్ క్రికెట్ ను ఎంతవరకు దెబ్బతీస్తుంది? ఇప్పుడు చూద్దాం. భారతదేశానికి చెందిన ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ఎస్జీ బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ లిటన్ దాస్, సీనియర్ ప్లేయర్ సౌమ్య సర్కార్ మరియు యాసిర్ అలీ వంటి ఆటగాళ్లతో ఉన్న బ్యాట్ స్పాన్సర్షిప్ ఒప్పందాలను పొడిగించకూడదని నిర్ణయించుకుంది. నివేదికల ప్రకారం ఈ ఒప్పందాలను పునరుద్ధరిస్తామని గతంలో హామీ ఇచ్చిన కంపెనీ తాజా దౌత్య ఉద్రిక్తతల నేపథ్యంలో వెనక్కి తగ్గింది. ఇన్నాళ్లు ఎస్జీ స్టిక్కర్ ఉన్న బ్యాట్లతో సెంచరీలు బాదిన లిటన్ దాస్ ఇప్పుడు ఫిబ్రవరిలో జరగబోయే వరల్డ్ కప్ కోసం కొత్త స్పాన్సర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం పూర్తిగా ముస్తాఫిజుర్ రెహమాన్ వివాదానికి ప్రతిచర్యగానే కనిపిస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ముస్తాఫిజుర్ ను బీసీసీఐ తప్పించడాన్ని నిరసిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ 2026 ప్రసారాలను నిషేధించింది. దీనికి కౌంటర్ గా భారతీయ బ్రాండ్లు కూడా దేశ ప్రయోజనాలే ముఖ్యం అంటూ బంగ్లాదేశీయులతో ఉన్న వాణిజ్య బంధాలను తెంచుకుంటున్నాయి. ఎస్జీ వంటి పెద్ద కంపెనీ తప్పుకోవడంతో ఇతర భారతీయ బ్రాండ్లు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. క్రికెట్లో ఆటగాడికి తన బ్యాట్ పట్ల ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా లిటన్ దాస్ వంటి బ్యాటర్లు ఎస్జీ తయారు చేసిన కస్టమ్ మేడ్ బ్యాట్లను వాడుతుంటారు. ఇప్పుడు హఠాత్తుగా ఆ సదుపాయం నిలిచిపోవడం, కొత్త స్పాన్సర్ల నాణ్యతతో సర్దుబాటు కావాల్సి రావడం వారి ఆటపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా స్పాన్సర్షిప్ మొత్తాన్ని కోల్పోవడం ఆ ఆటగాళ్లకు వ్యక్తిగత నష్టమై బంగ్లాదేశ్ బోర్డు తన అనాలోచిత నిర్ణయాలతో ఆటగాళ్ల పొట్టకొడుతుందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఇటీవలే జరిగిన వర్చువల్ సమావేశంలో ఐసీసీ అధికారులు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. లాజిస్టికల్ కారణాలు, బ్రాడ్కాస్టింగ్ ఒప్పందాలు మరియు టోర్నీ సమగ్రత దృష్ట్యా చివరి నిమిషంలో వేదికలను మార్చడం అసాధ్యమని ఐసీసీ తేల్చి చెప్పింది. భారత్లో ఆటగాళ్లకు భద్రత లేదన్న బంగ్లాదేశ్ ఆరోపణలను తోసిపుచ్చిన ఐసీసీ ఒకవేళ స్కెడ్యూల్ ప్రకారం భారత్కు వచ్చి మ్యాచ్లు ఆడకపోతే ఆ పాయింట్లను ప్రత్యర్థి జట్లకు కేటాయిస్తామని హెచ్చరించింది. అంటే బంగ్లాదేశ్ రాకపోతే టోర్నీ నుంచి నిష్క్రమించినట్లేనని ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. ప్రపంచ క్రికెట్ మార్కెట్లో భారత్ ఒక తిరుగులేని శక్తి. స్పాన్సర్షిప్ నుండి ప్రసార హక్కుల వరకు ప్రతి చోట భారత్ హవానే నడుస్తుంది. అలాంటి భారత్తో టైఅప్ పెట్టుకుంటే ఫలితం ఇలానే ఉంటుందని ఎస్జీ నిర్ణయం మరియు ఐసీసీ మరోసారి నిరూపించింది. స్పాన్సర్లు దూరం కావడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇకనైనా దారికి వస్తుందా? మరి ఐసీసీ అల్టిమేటం తర్వాత బంగ్లాదేశ్ మాట వింటుందా, లేక మొండిగా వ్యవహరించి వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.